రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ అర్థమవుతుందా? ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. ఎక్సలెంట్ వాడు. ఏమైంది? అన్యాయమే చేయువాడికి చెయ్యి, నీకెందుకు చెయ్యి. పరిశుద్ధులుగా ఉన్న పరిశుద్ధుగానే ఉన్నిమ్ము, పాపం చేసేవాడిని పాపం చేసేగాని ఉన్నిమ్ము. ఎవని క్రియలకు వానికిచ్చుటకు త్వరగా వస్తున్నాడంట. నువ్వు ఏదైతే చేస్తావో చెయ్యి, చూస్తా ఉంటా అంతే, నువ్వు మంచి చేసినా చెడు చేసినా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నా అపవిత్రంగా ఉన్నా నేను క్లియర్ గా చూస్తానే ఉంటా. కానీ నా దగ్గర ఏముందో తెలుసా? నువ్వు చేసిన దానికి జీతం ఉంది, నువ్వు చేసిన దానికి జీతం ఉంది.